నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. జీవితంలో చాలా ముఖ్యమైనవి, లైఫ్ స్టైల్లో ముఖ్యమైనది స్లీప్ అండి. మన జీవిత కాలంలో ఎక్కువ వరకు మనము ఎంత డే టైం ఉంటుందో అంతే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నైట్ ఉంటుంది. అలాగే స్లీప్ కూడా చాలా అవసరమని మనం చాలాసార్లు చెప్పుకున్నాము. జీవితంలో స్లీప్లోనే మనం చాలా గంటలు కూడా గడిపేస్తామండి. అంటే స్లీప్ ఎంత ఇంపార్టెంట్, మనం ఎంత క్వాలిటీ అయిన నిద్రని తీసుకుంటున్నాం అన్నదే చాలా ముఖ్యమండి. చాలామంది పడుకుంటున్నామని అనుకుంటాము, ఫిజికల్ పెయిన్ వల్ల, ఆ నొప్పి ఈ నొప్పి వల్ల లేస్తూ ఉంటాము, లేదా మైండ్లో ఆలోచనలు ఉన్నా కూడా మనకి నిద్ర అన్నది సరిగ్గా ఉండదండి. పడుకుంటాము కానీ రెస్ట్లెస్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇలా కాకుండా ఉండటానికి యోగా సాధనాల వల్ల ఫిజికల్గా మనకి నొప్పులుంటే అవి తగ్గుతాయి. అలాగే మైండ్ని క్లియర్ చేసి, థాట్స్ని ఎంప్టీ చేసి, మైండ్ని కామ్ చేస్తుంది. కాబట్టి యోగా సాధన చేయటం వల్ల మనకి క్వాలిటీ నిద్ర అనేది ఉంటుందని చెప్పినట్టు, జీవిత కాలంలో సగం నిద్రనే పోతాం. కాబట్టి ఈ నిద్ర వల్ల మన ఒక్కొక్క కణం అంటారు కదండి, ఒక్కొక్క సెల్ అన్నది రిపేర్ అవుతుంది, రీజనరేట్ అవుతుంది. కాబట్టి స్లీప్ అన్నది చాలా ముఖ్యమండి. దానితో పాటు మన ఆహారపు అలవాట్లో కూడా మార్పులు చేపులు చేసుకోవాలి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా ప్రాణాయామాతో. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ పేరు భస్త్రికా ప్రాణాయామ. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత లెగ్స్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. వన్స్ మనం వజ్రాసనాలో కూర్చున్న తర్వాత రెండు చేతులతో ఫిస్ట్ని చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి, ఫిస్ట్ని ఓపెన్ చేయండి. శ్వాసని వదులుతూ మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తాము. అలాగే రెండు చేతులతో హిట్ చేస్తాము. ఈ ప్రాసెస్ మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు స్లో కూడా చేయొచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా శ్వాసని ఇలా స్లోగా సైడ్ నుంచి హ్యాండ్స్ని రేస్ చేస్తూ తీసుకుంటాము. శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ ప్రాక్టీస్ని హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న ఇలా చేయొచ్చు. లేదా హ్యాండ్స్ని అప్ డౌన్ కూడా ఫాస్ట్ పేస్గా చేసినా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. పొద్దున్న లేచిన వెంటనే చాలామందికి నోస్ బ్లాక్ అయినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే మ్యూకస్ ఎక్కువై పొద్దున్న లేవగానే ఏదో జలుబు చేసిన ఫీలింగ్ వస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ ప్రాణాయామ చేయటం వల్ల ఉన్న మ్యూకస్ని తీయటానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సైనస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. మనము లేజీగా, లెథార్జీగా ఉన్నా కూడా ఇన్స్టెంట్గా ఎనర్జీని హై చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కలిసి ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మధ్యలో రెస్ట్ చేస్తూ శరీరంలో జరిగే చేంజెస్ని, అలాగే ఎనర్జీ లెవెల్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ సెట్ చేద్దాము. మెల్లగా మనం రెండు చేతుల్ని జోడిస్తూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. ఈ భస్త్రికా ప్రాణాయామ చేసేటప్పుడు చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ని చెప్తానండి. ముందుగా వాళ్ళు హ్యాండ్స్ని రేస్ చేసేటప్పుడు హెడ్, నెక్ని కూడా రేస్ చేస్తారండి. ఇలా చేయొద్దండి. నెక్ అయితే స్ట్రైట్గానే ఉంటుంది. జస్ట్ హ్యాండ్స్ అప్ డౌన్ అయితే చేస్తున్నాం.
ఈ మూమెంట్లో కూడా హ్యాండ్స్ని మనము ఓపెన్ చేయకుండా కొంతమంది ఫిస్ట్ని ఇలానే పెడతారండి. అలాగే ఫిస్ట్ని చేస్తూ ఇలా తీసుకొస్తామండి. అలా కాకుండా ఫిస్ట్ని ఓపెన్ చేస్తూ ఎల్బోస్ నుంచి బెండ్ చేస్తూ ఇక్కడ హిట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మనము ప్రాణాయామాన్ని కరెక్ట్గా చేస్తున్నట్టు. కాబట్టి తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాణాయామాన్ని చేయండి. అలాగే అబ్జర్వ్ చేయండి, మధ్యలో ఆగి అబ్జర్వ్ చేస్తూ శరీరాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి. ఈ ప్రాణాయామం వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాలు స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నేను వజ్రాసన నుంచి నిల్చోటానికి ట్రై చేస్తున్నాను. మీరు అలాగే నిల్చోటానికి ట్రై చేయండి. చూడండి, నేను లెగ్ని ఫోల్డ్ చేశాను. కంప్లీట్గా బాడీ వెయిట్ని ఒక లెగ్ పైన తీసుకెళ్తూ ఇంకో లెగ్ని రిలీజ్ చేశాను. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు నటరాజాసన. ఈ ఆసన చూసేద్దామండి. ముందుగా ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను. చూడండి, కాళ్ళని మోకాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. ఇప్పుడు నేను ఎడమ కాళ్ళని వెనకాల వైపు నుంచి బెండ్ చేస్తున్నాను. చూడండి, ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేయండి. కుడి చేతిని చిన్ ముద్రలో పెడుతున్నాము. బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. ఇప్పుడు మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు పై భాగాన్ని కొంచెంగా బెండ్ చేయండి. అలాగే కాళ్ళని పైకి ఇంకా వెనక్కి లిఫ్ట్ చేయండి. మెల్లమెల్లగా హ్యాండ్ని లెగ్ని రిలాక్స్ చేయండి. ఇదండి నటరాజాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనం ఒక పాయింట్ మీద గేజ్ చేయటం చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇది బ్యాలెన్సింగ్ ఆసన. బ్యాలెన్స్ అటు ఇటు అయినా మనము హోల్డ్ చేయలేము. కాబట్టి ఒక పాయింట్ మీద దృష్టిని పెట్టండి. అలాగే ఈ ఆసన చేసేటప్పుడు ఒక లెగ్ పైన ఉంటున్నాం కాబట్టి లెగ్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మన కాళ్ళని పట్టుకొని వెనక్కి లిఫ్ట్ చేసి పైకి లిఫ్ట్ చేయటం వల్ల ఈ భాగంలో అలాగే యాంకిల్స్ దగ్గర మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది లెగ్లో. దాన్ని అబ్జర్వ్ చేయండి. అలాగే బ్యాక్ మజిల్స్ పైన మీ పొట్ట దగ్గర కూడా అబ్డామినల్ రీజియన్లో స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. 2 కాళ్ళతో నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి నటరాజాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు ఒక చిన్న కథ అయితే చెప్తానండి. ఒకరు నీళ్ళల్లో ఎంతో హైట్ నుంచి పొరపాటున పడిపోతారండి. టెన్షన్తో ఆ వ్యక్తి కిందికి పడిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడండి. అలా కొట్టుకుంటూ ప్రాసెస్లో చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఏదో అయిపోతుంది అని అనుకొని లాస్ట్కి ఇంకేదైతే అది అయింది అని రిలాక్స్ అవ్వంగానే వెంటనే ఇన్స్టెంట్గా మన బాడీని అప్లిఫ్ట్ చేస్తుందండి నీళ్ళు. మీరు పొరపాటున కూడా నీళ్ళల్లో పడిపోయినా మీరు ఎంత రిలాక్స్గా ఉంటే అంత మనం పైకి తేలుతామండి. ఎంత టెన్షన్గా ఫీల్ అయితే అంత తొందరగా లోపల మనం మునిగిపోతాం. కాబట్టి నేచర్ కూడా మనకి సాయం చేస్తుందండి. కాబట్టి మైండ్ని ఎంత కామ్గా పెట్టొచ్చు, ఎంత కామ్గా ఉంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నది ఈ చిన్న విషయంలో చెప్తున్నానండి. కాబట్టి ఏ విషయంలో అయినా జీవితం అందరిది ముందుకు వెళ్తుందండి. మనం ఏం చేసినా చేయకపోయినా జరిగేవి జరుగుతూనే ఉంటాయి, వచ్చేవి వస్తూనే ఉంటాయి. కానీ వాటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, ఎంత కామ్గా హ్యాండిల్ చేస్తున్నాం అన్నదే చాలా ముఖ్యం. కాబట్టి ఈ చిన్న ఎగ్జాంపుల్తో నేను మీకు తెలియచేయాలని ట్రై చేశానండి. కాబట్టి మనం మన తర్వాత ఆసనలోకి వెళ్ళిపోదాము. తర్వాత చేయబోయే ఆసన పేరు గోముఖాసన.
ఈ ఆసన చూసేద్దాం ఎలా చేయాలో. ముందుగా ఈ ఆసన చేయటానికి నేను 2 లెగ్స్ని స్ట్రెచ్ చేశాను చూడండి. కుడి కాలని పైకెత్తుతూ ఎడమ తొడ బయట వైపున పెట్టండి. అలాగే ఎడమ కాలని కూడా ఫోల్డ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ కుడి చేతిని పైకెత్తండి. ఆ తర్వాత మెల్లగా ఎడమ చేతిని కూడా వెనక్కి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేయండి. మళ్ళీ మెల్లగా ముందుగా హ్యాండ్స్ని రిలాక్స్ చేసి ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, గోముఖాసన ఎలా చేయాలో చూపించాను. మన లెగ్స్ని ఆ పొజిషన్లో పెట్టడం వల్ల లెగ్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది బాగా పెరుగుతుంది. అలాగే షోల్డర్కి మనం ఈ మూమెంట్ చేయటం వల్ల షోల్డర్లో కూడా మంచి మొబిలిటీ పెరుగుతుంది. ఈ హార్ట్ చక్ర, అనాహత చక్రాన్ని ఓపెన్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడున్న ఇష్యూస్ని కూడా మనం చాలా వరకు తగ్గించవచ్చు. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని 2 వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి గోముఖాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అధోముఖ. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ ఆసనాలో కూడా ఒక చిన్న వేరియేషన్ని యాడ్ చేస్తాను, చూసేద్దాం ముందుగా ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము కంప్లీట్ బాడీని ఒక స్ట్రైట్ లైన్లోకి తేవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను చూడండి. ముందుగా మన కంప్లీట్ బాడీని ఒక స్ట్రైట్ లైన్లో ఉంచుతామండి. శ్వాసని వదులుతూ మన సీటుని పైకెత్తుతాము, ఛాతీని మన కాళ్ళ వైపున పుష్ చేస్తాము. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, మెల్లగా కుడి కాళ్ళని ఎడమ వైపున తేయండి. అలాగే ఎడమ చేతిని పైకెత్తండి. మళ్ళీ శ్వాసని వదులుతూ సీటుని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వేరే వైపున చేస్తాం. మీకు కుదిరితే కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి చేయండి. దానివల్ల ఇంకా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మెల్లగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, అధోముఖలో మనం ఒక చిన్న వేరియేషన్ని యాడ్ చేసాము. లెగ్ని లిఫ్ట్ చేయడానికి మనకి ఎక్కువగా హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది కావాలండి. హ్యాండ్స్ వీక్ ఉన్న వాళ్ళకి లెగ్ని లిఫ్ట్ చేసి చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ట్రై చేయండి. మెల్లమెల్లగా హ్యాండ్స్ని స్ట్రాంగ్ చేస్తూ ఆసనాన్ని చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి కంప్లీట్గా లెగ్స్, బ్యాక్లో మన లెగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మనం లెగ్ని పైకి లిఫ్ట్ చేయటం వల్ల హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ లెగ్ని స్ట్రెచ్ చేసి ఇంకో హ్యాండ్ని రేస్ చేస్తున్నాం కదండి. 1 హ్యాండ్ మీద మన కంప్లీట్ బాడీని పెడుతున్నాం కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు మనం కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 మోకాలని కింద డ్రాప్ చేస్తూ శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి అధోముఖ శ్వానాసన. ఈ ఆసన వల్ల మనము ఎన్ని లాభాలు వస్తాయో చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పవనముక్తాసన. ఈ ఆసన చేయటం వల్ల మన కోర్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందండి. అది ఎలానో చూసేద్దాము. ఆసన చేయటానికి ముందుగా మనం శవాసనాలు రెస్ట్ చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని ముందుగా పైకెత్తండి. చూడండి, నెక్ని ఇలా బిగ్గరగా కాకుండా రిలాక్స్గా ఉంచండి. తర్వాత 2 మోకాళ్ళ నుంచి బెండ్ చేస్తూ మనము 2 చేతులతో 2 కాళ్ళని మీ ఛాతీ వైపున పుష్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్ చేసిన తర్వాత చూడండి, ముందుకి అలాగే వెనక్కి ఒకసారి రోల్ చేసి నిల్చోటానికి ట్రై చేయండి. సో నిల్చోవటం వల్ల మన కోర్ స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతుంది. ఈ భాగాన్ని స్క్వీజ్ చేసి ప్రెషర్ పెట్టి మనం నిల్చుంటాం కాబట్టి కోర్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే పవనముక్తాసన చేయటం వల్ల బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్న, కాన్స్టిపేషన్ ఉన్న, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇదండి పవనముక్తాసన. ఈ ఆసనాలు ఈ వేరియేషన్తో చేయటం వల్ల మన కోర్ స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుంది. దానివల్ల అడ్వాన్స్ ఆసనాస్ అనేవి సులువుగా చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా హ్యాండ్ స్ట్రెంథనింగ్ అలాగే కోర్ స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చి చిన్న సలహా ఏంటంటే అండి, ఒక వయసు వచ్చిన తర్వాత అరే మన బోన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, కాల్షియం తగ్గిపోయింది అని చాలామంది పాలు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారండి. ముందే ఇండైజెషన్ ఇష్యూ ఉంటుంది, అందులో పాలు డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఇంకా ఇష్యూస్ అన్నవి ఎక్కువ అవుతాయి. దాని బదులు మీకు గుర్తుందో లేదో అండి, పాతకాలంలో పెద్దవాళ్ళు తమలపాకుకి సున్నం వేసి నోట్లో పెట్టుకునేవాళ్ళండి. మనకి తమలపాకులో కాల్షియం ఉంది, అలాగే సున్నంలో కూడా చాలా కాల్షియం ఉంటుందండి. వీటిని ఫాలో అయితే మనకి ఆ పాలు అన్నవి అవసరం ఉండవండి. కాబట్టి ఎంతైతే అంత పాలని అవాయిడ్ చేసే వాళ్ళకి, కొంతమంది తీసుకున్న డైజెషన్ ఉండదండి, వాళ్ళకి ఈ సున్నాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోండి. దానివల్ల మనకి కాల్షియం డెఫిషియన్సీ కాకుండా ఉంటుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.